సార్ మీ మెషిన్లో వాటర్ కలిసిందండి, డీజిల్లో వాటర్ కలిసింది, మీరు కొంచెం చూసుకోండి సార్ అని అంటే అప్పుడు నేను వెళ్ళి చూశాను. ఓకే, వాళ్ళ కంపెనీ వాళ్ళే మీకు కాల్ చేశారు? కాల్ చేశాను, నేను చూసుకోలేదు, కంపెనీ వాళ్ళే కాల్ చేశాను. ఓకే ఓకే, ఎందుకు అట్లా మిస్టేక్ ఎందుకు అయ్యింది? పెట్రోల్ బంక్లో ప్రాబ్లం. ఓకే, బంకులో ప్రాబ్లం ఉన్నది బంకు వాళ్ళకి కూడా తెలియక ముందు, మీకు తెలియక ముందుకే కంపెనీ వాళ్ళకి తెలిసింది. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే 3DX ప్లస్ BS5 మిషన్ తీసుకొని నడుపుతున్న అన్న వాళ్ళైతే ఉండడం జరిగింది. అన్న అడిగైతే కొన్ని డీటెయిల్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ భయ్యా. బ్రదర్ మీ పేరు? తారక్. ఓకే, ముందుగా ఈ JCB 3DX ప్లస్ BS5 మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? మార్చి 16 లాస్ట్ ఇయర్. మార్చి 16 లాస్ట్ ఇయర్. ఓకే, ఎందుకు తీసుకోవాలనుకున్నారు? అంటే మా డాడీ ఖాళీగా ఏటి ఉంటారా, ఏదో ఒకటి చేయరని అన్నారు. జేసీబీలు అన్నీ చూసాను కానీ బెస్ట్ జేసీబీ అనుకున్నాం. జేసీబీ కొంతమంది డ్రైవర్లు అందరూ కొనుక్కున్నాను ఏది బాగుంటుంది. జేసీబీ బాగుంటుంది, జేసీబీ తీసుకున్నాను. అయితే మీరు మిషన్ తీసుకునేటప్పుడు మార్కెట్లో అన్ని మిషన్స్ ఎంక్వైరీ చేసి. ఓకే, మరి ఈ మిషన్కి మీరు ఎందుకు స్ట్రిక్ట్ అయి ఉన్నారు? అంటే 10కి 9.5 దీనికి రేటింగ్ ఎక్కువ ఇచ్చారు అందరికి అడుగుతుంటే. ఓకే ఓకే, ఆపరేటర్లు అందరూ ఏమని చెప్పారు? జేసీబీ బాగుంటుంది, రీసేల్ బాగుంటుంది, పవర్ బాగుంటుంది, మైలేజ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ తక్కువ, బండి కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే, అందుకు తీసుకోండి బండి. ఓకే, మీకు క్వాలిఫికేషన్ ఏంటి బ్రదర్? డిప్లొమా అయిపోయింది. ఓకే, ఇది తీసుకొని ఎన్నాళ్ళు అవుతుంది? 1 year అయిపోతుంది. ఓకే, 1 yearలో ఎన్ని గంటలు నడిపించారు? 2000 గంటలు. 2000 గంటలు. ఓకే, అంటే దాదాపు ఒక నెలకు 180 hours నడుస్తూ ఉంటుంది. అంటే యాక్చువల్గా అయితే 3 months ఏం తీయం. ఈ రైనీ సీజన్లో 3 months మరి ఏం చేయం. రైనీ సీజన్లో ఖాళీగానే ఉంటుంది. ఓన్లీ 6-7 months తీసింది అంతే. అంటే రోజు వర్క్ ఉంటుంది. రోజు వర్క్ ఉంటుంది. ఓకే ఓకే అన్న, మరి తీసుకున్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతాం. యాక్చువల్గా అయితే మనవరకు అడిగాను, తను కొంచెం కొటేషన్ పెట్టాడు, కొంచెం వేరే ప్రాబ్లంలో తీసుకోలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా ఈ దసరా ముందులో ఇంకో మిషన్ తీసుకుంటారు. ఓకే, మరి మిషన్లో మీకు ఇది సౌండ్ నాయిస్ తగ్గింది, అలాగే చాలా అయితే విన్నాను. మీకు ఈ మిషన్లో బాగా నచ్చింది ఏంటి? వేరే మామూలుగా ఇంతకుముందు ఉన్న మిషన్లో హార్స్ పవర్ బాగుంది. ఓకే, మైలేజ్ కూడా బాగుంది. నెక్స్ట్ అంటే స్పెసిఫికేషన్ బాగున్నాయి. మెయిన్ బండిలో ఏమైతే డైరెక్ట్ తెలిసిపోతుంది, డైరెక్ట్ తెలిసిపోతుంది. ఓకే, ఫోన్లో కూడా ఏమైనా చెక్ చేసుకుంటాం? ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఓకే, మీ దగ్గర యాప్ ఉంది? ఒకసారి చూపిస్తారా? ఏమేమి తెలుసుకోవచ్చు ఫోన్లో? లొకేషన్. ఓకే, మిషన్ ఎక్కడ ఉందని ఇక్కడ లొకేషన్ చూసుకోవచ్చు. బండికి ఏమైనా దీంట్లో మెసేజ్ వచ్చేస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇంకా ఫ్యూయల్ లెవెల్ ఎంత ఉంది? ఫ్యూయల్ హాఫ్ ట్యాంక్ ఉంది. హాఫ్ ట్యాంక్ ఫ్యూయల్ ఉంది. ఓకే, టెంపరేచర్ లెవెల్ మనకు గంటకు 3.42 లీటర్ల ఫ్యూయల్ అవుతుంది అని అయితే చూస్తుంది. ప్రతిరోజు ప్రతి నెల ఎంతెంత వర్క్ చేస్తుంది, ఎక్కడ మిషన్ ఉంది అని అయితే మొత్తం అనలిటిక్స్ మొత్తం ఇందులో చూసుకునేటట్టు. డైలీగా ఎంత కొలుతుంది కూడా ఇదిగోండి సార్. డైలీగా మార్చి 9ని 3.4 కాలింది, మార్చి 10ని 3.0 కాలింది, మార్చి 11ని 3.0 కాలింది, మార్చి 12ని అసలు బండే తీయలేదు, సెల్ఫే కొట్టలేదు. మార్చి 12 రోజు మిషన్ తీయలేదా? మిషన్ తెలియదు, ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ మిషన్ తీయలేదు. అంత డేటా అంతా చూసుకోవచ్చు. ఈ డేటా మీ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటుంది, కస్టమర్ దగ్గర ఉంటుంది. యాక్చువల్గా అంటే బండికి మిషన్కి ఏమైనా ఫస్ట్ నాకన్నా కంపెనీ వాళ్ళే నాకు ఫస్ట్ కాల్ చేస్తారు. యాక్చువల్గా అయితే పెట్రోల్ వాటర్ కలిసింది. వాటర్ కలిస్తే నేను బిజీగా ఉన్నాను, డైరెక్ట్గా కస్టమర్ కేర్ నుంచి కాల్ చేసి సార్ మీ మిషన్లో వాటర్ కలిసిందండి, డీజిల్లో వాటర్ కలిసింది, మీరు కొంచెం చూసుకోండి సార్ అని అంటే అప్పుడు నేను వెళ్ళి చూశాను. అంత అప్పుడప్పుడు. ఓకే, వాళ్ళ కంపెనీ వాళ్ళే మీకు కాల్ చేశారు, నేను చూసుకోలేదు, కంపెనీ వాళ్ళే కాల్ చేశారు. ఓకే ఓకే, ఎందుకు అట్లా మిస్టేక్ ఎందుకు అయ్యింది? పెట్రోల్ బంకులో ప్రాబ్లం. ఓకే, బంకులో ప్రాబ్లం ఉన్నది బంకు వాళ్ళకి కూడా తెలియక ముందు, మీకు తెలియక ముందుకే కంపెనీ వాళ్ళకి తెలిసింది. ఓకే, అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మిషన్లో ఏం ప్రాబ్లం ఉంది, మనం మిషన్లో ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం వస్తుంది అని దాన్ని ముందే షార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మరి ఒక గంటకి ఎంత ఛార్జ్ చేస్తూ ఉంటారన్న మీరు? మేము ఎత్తవరకు అయితే 1200, లోడింగ్ అయితే 2500 వస్తుంది. లోడింగ్ అయితే ఎత్తవరకు అయితే 1200 వస్తుంది. ఓకే, అన్ని ఖర్చులు పోను మీకు ఒక గంటకి ఎంత మిగిలే అవకాశం? అంటే రోజుకి ఒక 10,000 అలాగే మిగులుతుంది, అన్ని ఖర్చులు బాగా. ఓకే, మా సర్వీస్ అయితే, బయట సర్వీస్ అయితే మరి తెలియదు మనకి. మీ సర్వీస్ అయితే ఓకే. మరి ఇప్పుడు మనలాంటి యువత ఎవరైతే జాబ్స్ చేసుకునే దాన్ని పోలిస్తే, ఇప్పుడు మీరు ఒకవేళ జాబులకు వెళ్ళిన దాంతో పోలిస్తే మిషన్ తీసుకున్నందుకు హ్యాపీగా ఉన్నారా, ఎలా ఉన్నారు? మిషన్ తీసి బాగానే ఉన్నాను. ఫైనాన్స్ తీరిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఫైనాన్స్ తర్వాత డబుల్ మీద, ఇప్పుడు డబుల్ ఫైనాన్స్గా వస్తుంది. ఓకే, అంటే వర్క్ చేస్తుంది కాబట్టి డబ్బులు ఫైనాన్స్ తర్వాత మిషన్ మిగులుతుంది. ఓకే, మరి మిషన్ రీసేల్ వాల్యూ ఎలా ఉంటుందని చెప్పారు? బాగానే ఉంటుందని చెప్పారు, రీసేల్ వాల్యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.